పదవుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతోంది? సీఎం పదే పదే ఎందుకు మంత్రుల ప్రస్తావన తీసుకొస్తున్నారు? మంత్రుల జోక్యంతోనే నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరుగుతోందా? లీడర్ల నుంచి ఒత్తిళ్లున్నా మంత్రులు ఎందుకు నామినేటెడ్ పదవుల భర్తీ చేయడం లేదు? ఈ అంశంలో మంత్రుల వెర్షన్ ఏంటి? లెట్స్ వాచ్. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఇప్పటికీ అందరి ద్రాక్షలానే ఉన్నాయి పదవులు. ఇన్నేళ్లుగా అందరూ ఆవురావురంటూ ఉన్నారేమో. అన్ని పదవులకు హస్తం పార్టీలో ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరినెలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలేక పదవుల పందేరాన్ని వాయిదా వేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయి 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ అధిష్టానం మాత్రం కసరత్తు జరుగుతోంది, రేపు మాపు అంటూ నేతల్ని ఊరిస్తూనే ఉంది. రాష్ట్ర పెద్దలు ఢిల్లీకి వెళ్లొస్తున్నా పదవుల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. తాజాగా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలిశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పదవుల జాబితాని అధిష్టాన దూతకి అందించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఇదేమీ మొదటిసారి కాదు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా జాబితా మారుతూనే ఉంది. పీసీసీ కార్యవర్గ పరిస్థితే కాదు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు ఇలా అన్నింట్లోనూ ఏవో కొర్రీలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు దాటింది. ఇంకా రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారెందరో ఉన్నారు. వారంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. అధిష్టానం ఎంతకీ తెమల్చకపోవడంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీ కమిటీలో ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడానికి అది కూడా ఓ కారణం. ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆశయం, కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం. కారణం ఏదైనా టీపీసీసీ జంబో కార్యవర్గం మాత్రం గ్యారంటీ. 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన టీపీసీసీ జంబో కార్యవర్గాన్ని వారం రోజుల్లోపే ఏర్పాటు చేస్తారన్న మాట మాత్రం వినిపిస్తోంది. మరి ఈ జంబో కార్యవర్గం కూడా గాంధీ భవన్ చుట్టూ తిరిగి పైరవీ చేయించుకునే వారితో, హైకమాండ్ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వారితోనే నిండిపోతుందా? క్షేత్రస్థాయిలో 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా గుర్తిస్తారా అన్న చర్చ పార్టీలో సాగుతోంది. పార్టీ పదవులు రాకపోవడం, కొందరికే ప్రాధాన్యం లభిస్తోందన్న అసంతృప్తి కాంగ్రెస్ నేతల్లో అంతకంతకు పెరుగుతోంది. కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే అధికారంలో ఉండి కూడా పవర్ లేని నేతలుగా మిగులుతున్నారన్న ఆక్రోశం కనిపిస్తోంది. గాంధీభవన్లోనే మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడం కూడా పార్టీలోని అసంతృప్తిని బయటపెడుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీసీ ప్రెసిడెంట్, సీఎం, కొందరు మంత్రులు తమ వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె తీవ్ర ఆరోపణలకు దిగడంతో హస్తం పార్టీ పరువు గాంధీ భవన్ గేటు దాటింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీ స్పీడు పెరుగుతుందని సంకేతాలు ఇచ్చారు. పార్టీలో పనిచేసే వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. పార్టీ గీత దాటితే క్రమశిక్షణా చర్యలుంటాయని హెచ్చరించారు. పదవుల కోసం పైరవీలు పనిచేయవని, పార్టీ కోసం కష్టపడాలని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కొన్నాళ్లు నేతల్లో ఆ భయం కనిపించినా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులలో జాప్యంతో ఒక్కొక్కరు బజారు కిక్కేలా చేస్తోంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎలా, అప్పుల ఊబి నుంచి బయటపడి ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించడం ఎలాగన్న బిజీలో పడిపోయారు. పార్టీ హైకమాండ్ కులాలు, సామాజిక సమీకరణాలంటూ సాగదీస్తోంది. బలగమున్న నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. జాబితాల మార్పు చేర్పులతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి 1.5 ఏడాదిన్నర గడుస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు.
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఫుల్ పవర్స్ మంత్రులకే ఇచ్చాను. జిల్లాలో స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చాలాసార్లు చెప్పానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లే ఓ నిర్ణయం తీసుకోలేదని మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జు మంత్రులు, జిల్లా మంత్రులు కలిసి ఈ పదవులు భర్తీ చేయాలి. కొన్ని చోట్ల కొంతవరకు పదవులు భర్తీ అయ్యాయి. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం పదవులు ఖాళీగా ఉండిపోయాయి. జిల్లా ఇన్ఛార్జు మంత్రులు, డీసీసీ అధ్యక్షులను, జిల్లాలోని ముఖ్య నేతలను ఎప్పటికప్పుడు లిస్టు అడుగుతూనే ఉన్నారట. అయితే లిస్టు చేతికొస్తున్నా ఒక్కో పోస్టుకి పదుల సంఖ్యలో పేర్లొస్తున్నాయి. జిల్లాలో, నియోజకవర్గంలో ఒక్కో నేత ఒక్కో పేరు చెబుతున్నారు. దీంతో మంత్రులు కూడా ఎందుకొచ్చిన గోలని సైలెంట్గా ఉంటున్నారట. ఇదొక కారణమైతే సీఎం దృష్టికి వచ్చాక కూడా లిస్టు ముందుకు కదలడం లేదట. దీంతో సీఎం స్థాయిలో ఆమోదముద్ర పడక కొందరి నియామకం ఆలస్యమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటు విషయంలో ముందడుగు వేయలేని కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీకి, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సీనియర్ల సలహా కమిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. పార్టీనే నమ్ముకున్న సీనియర్లు కొందరికి ఈ రకంగా పదవులు లభిస్తాయేమో గాని దానికంటే ముందుగా భర్తీ చేయాల్సిన పదవుల మాటేమిటని పార్టీ నేతలే నిలదీస్తున్నారు. పీసీసీ కమిటీలలో స్థానం పొందేవారికి నామినేటెడ్ పదవులు దూరమవుతాయి. పీసీసీ లిస్టులో ఉన్నవారెవరైనా నామినేటెడ్ పోస్టుల్లో ఉంటే రాజీనామా చేసి పార్టీ పదవి తీసుకోవాలని కండిషన్ పెడుతున్నారు. ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పేసిందట. పదవుల కంటే ఆశావహులు ఎక్కువగా ఉండడమే జాప్యానికి కారణమని, త్వరలోనే అన్నింటికీ శుభం కార్డు పడుతుందంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏదైనా పదవుల కోసం కాంగ్రెస్లో జరుగుతున్న కుర్చీలాట మరింత కాలం సాగితే మాత్రం పార్టీకి నష్టం తప్పేలా లేదు. ఎవరి వల్ల ఆలస్యం జరిగినా నష్టపోతోంది మాత్రం కష్టపడిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే. మంత్రులతో సీఎం సైతం కాస్త టైం కేటాయించి నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని వారు కోరుకుంటున్నారు. మరి పార్టీ పెద్దలు ఇప్పటికైనా ఏదో ఒకటి తెలుస్తారా? తమ చేతుల్లో లేదంటూ ఇలాగే కాలం గడిపేస్తారా?